హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఆహా అనిపించే గుమ్మగుమ్మలాడే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఉల్లిగడ్డల ఎగ్ ఫ్రై టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. లెట్స్ స్టార్ట్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఉల్లికాడల్లో ఉండే వాటర్కే ఫైన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. అలాగే వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఆ వాటర్కి సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 4 ఎగ్స్ని వేసుకోండి. ఎగ్స్ వేసిన వెంటనే కలపకండి. ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత గరిట తీసుకొని సాఫ్ట్గా కలిపారంటే చిన్న చిన్న పీసెస్గా ఎగ్ అయితే తినడానికి చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీ కదా. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రసం, పచ్చడి, అలాగే సాంబార్ ఎందులోకైనా చాలా మంచి కాంబినేషన్. మరొక విషయం చెప్పనా, చపాతీలోకి అయితే అదిరిపోతుందండి. మరి మీరు ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మీకేం రెసిపీస్ కావాలో కమెంట్ చేస్తారా? మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.